ఆపడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ఆపడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ఆరులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ఆరు కేసులు పెట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ఆరు జరిగిన తర్వాత కేసులు పెట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ఆరు జరిగిన తర్వాత కేసులు పెట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి. దౌర్జన్యాలు ఆగనాథ హల్లిలో గుండమ్మను హత్య చేసిన వాళ్ళు వెంటనే, ఆగనాథ హల్లిలో గుండమ్మను ట్రాక్టర్తో గుద్ది హత్య చేసిన వాళ్ళు వెంటనే, ఆగనాథ హల్లిలో గుండమ్మను ట్రాక్టర్తో గుద్ది హత్య చేసిన వాళ్ళు వెంటనే, ఆగనాథ హల్లిలో ట్రాక్టర్తో గుద్ది హత్య చేసిన వాళ్ళు వెంటనే, అన్నపల్లి గ్రామంలో దండమైలపై దాడి చేసిన కేసు పెట్టినటువంటి ఎస్ఐని వెంటనే, ఆగనాథ హల్లిలో దండమైలపై దాడి చేసి 29 రోజులైనా కేసు పెట్టిన ఎస్ఐని వెంటనే, దండమైలపై దాడి చేసి 29 రోజులైనా కేసు పెట్టినటువంటి ఎస్ఐని వెంటనే, ఒంటిమిట్ట మండలంలో దళితులపై నూనె పోసిన వాళ్ళను వెంటనే, ఒంటిమిట్ట మండలం కన్నపెరువులో దళితులపై నూనె పోసిన వారిని వెంటనే, ఒంటిమిట్ట మండలం కన్నపెరువులో దళితులపై సంవత్సరంగా నూనె పోసిన వాళ్ళను వెంటనే, సరే దళితుల మీద దాడులు దౌర్జన్యాలు ఇంతవరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దళితులు ఎక్కువపోతూ ఉంది. ఎందుకంటే దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. మరి దీన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ మరి రాజకీయ నేతలు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో జరిగి 29 రోజులైనా పోలీసులు స్పందించట్లేదు అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లోకల్ గా ఉండేటువంటి ఎస్ఐలు డబ్బులకు అమ్ముడు పోయి ఆధిపత్య వర్గాలు దాడి చేసిన, భూమిని లాక్కున్నా, భూమిని ధ్వంసం చేసిన, కేసు కట్టుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మరి జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అంతపై చర్యలు తీసుకోరా? లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ముడుపుల్లో మీకు వాటా ఎంత అని చెప్పే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి. ఈ జిల్లా మొత్తానికి సర్వోన్నతాధికారిగా ఉన్నటువంటి జిల్లా అధికారి స్పష్టంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అట్రాసిటీ ఘటనలపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జస్టిస్ పునయ్ గారు 99లోనే సిఫారసు చేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ అట్రాసిటీ ఉన్నటువంటి జిల్లా ఈ కర్నూలు జిల్లా 3వ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇదో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి స్థానంలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ రోజుకో చోట ఆదోన్లో హత్య జరిగింది, ఆదోన్ టౌన్లో దాడి జరిగింది, ఏపైనూరులో మీరు మాతో పాటు సమానం కాదని చెప్పి ఇళ్ల పండుగ సందర్భంగా సంవత్సరాలు ఆడుకోకుండా బయటికి తప్పారు. రత్నపల్లిలోనే శక్తిరాహితంగా దాడి జరిగింది, దళితుల పట్ల నాశనం చేశారు. ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు ఉంటా ఉన్నారు. అంటే ఇది దళితుల చేతగాడితనంగా మీరు భావిస్తూ ఉంటే మీరు అవసరమైతే ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు. ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరినీ కూడగడతావు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తావు, మాకు న్యాయం జరిగేదాకా పోలీస్ స్టేషన్ విడిచి వెళ్ళిపోవు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి పరిస్థితి తలెత్తుకోకుండా, అలాంటి ఘటనలు జరగకోకుండా జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకుని కేసు పెట్టించాలి, నిందితులను అరెస్ట్ చేయాలి, దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. మాకు న్యాయం జరగాలి. 29 వేలైనా కేసు కట్టకుండా కట్టపోయింటే కేసు అడిగితే ఏమంటారంటే అడిగితే విచారణీయంగా కట్టి చెప్తాను బాబు అన్నారు. అందుకని మేము కలెక్టర్ గారు ధర చేస్తున్నాం. మా కుటుంబం మొత్తం మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని వాళ్ళని కేసు కట్టమంటే కట్టలేదు సార్. 29 రోజులైంది. రత్నపల్లి గ్రామం దళితురాలైన హన్మక్క పైన దాడి చేసిన 29 రోజులైనా
కేసు పెట్టకుండా ఎస్ఐ గారు కేసు కట్టాలని పిలిపించినాడు. పిలిపించిన తర్వాత ఒక వారం తిప్పిన తర్వాత మళ్ళీ కేసు కట్టాలని పిలిపినాడు. పిలిపిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు తిరిగినాము. 3 రోజులు తిరిగిన తర్వాత కేసు కట్టనే రేపు మీరు వచ్చినా రాకుండా అని చెప్పినాడు. కేసు కట్టాడు కదా అని మేము ఊరుకున్నాము. మళ్ళీ మేము సాయంత్రం వచ్చి ఒక మాట అడిగినాము, సార్ ఏం సార్ కేసు కట్టారా లేదా అని అడిగినాము. సార్ అడిగితే కేసు కట్టలేదు, విచారణ చేసి కేసు కట్టాను, అంతవరకు కట్టాలని చెప్పినారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రధానంగా మనం ధర్నా చేయడం ఏమంటే, చిన్నపిల్ల గ్రామంలో హనుమక్కపై దాడి జరిగింది. మరి ఈ దాడి జరగడానికి కారణం ఆ గ్రామంలో ఆధిపత్యాల పూర్వ నడుస్తుంది. మరి హనుమక్కను గాయపడటమే కాకుండా వాళ్ళని చాలా హింస పెట్టడం, బాధ పెట్టడం జరిగింది. ఇది మా పరిస్థితి అని బాధితులపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళపైనే కేసు కడతామని ఎస్ఐ బెదిరించడం జరిగింది. మరి ఇంత వివక్షత, ఇంత దళితుల పట్ల ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రొటెక్షన్ ఎక్కడుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేస్తుంది? దళితులకి ఇంత అండయ్యలేని అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రధానంగా ఈ నెలలో జరిగిన సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో మొహరం పండుగ జరిగే సందర్భంలో సంస్థ తొక్కడానికి కూడా మీరు అర్హులు కారని చెప్పేసి ఆధిపత్యాల వాళ్ళు అంటున్నారు. మరి రాజ్యాంగంలో మనకేముంది? అందరూ చట్టం ముందు అందరూ సమానులే అంటున్నారు. చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటున్నారు. తన పని తాను చేసుకోకపోతే ఈ వివక్షత ఎందుకు? ఇన్ని కేసులు ఎందుకు జరుగుతాయి? ఈ అట్రాసిటీ కేసులు దుర్లభం అవుతున్నాయంటే, ఇన్ని కేసులు పెరుగుతున్నాయంటే ఈ వ్యవస్థ పైన నమ్మకం పోయే పరిస్థితి ఉంది బాధితులకి. మరి ఇన్ని దౌర్జన్యాలను అరికట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.